ఎట్లా కనిపిస్తున్నా బే నీకు? నేను పిచ్చోన్ లెక్క కనిపిస్తున్నానా? నిన్న నీ పాటికి నువ్వు మందాయినా అలా అని లెక్క ఏమైందిరా అంటే గుడ్ నైట్ అన్నావు. రే ఇప్పటికైనా చెప్తావా ఏమైందో? చెప్పరా. ఇగో క్లవ్ చేసినారా నేను నా పిల్లని? నిన్న సాయంత్రంకి ఏం అర్థమైతే లేదురా. ఇంకెట్లా చెప్తే అర్థమవుతుందిరా? అరే నువ్వు చెప్పు, నీకు నా గురించి తెలుసు కదా, నేను ఎంత హానెస్ట్గా ఉంటుండే. ఆద్విక నా లైఫ్లోకి వచ్చినప్పటికెళ్ళి నేను ఇంకో అమ్మాయి వంక చూడలేదురా. ఎందుకు? బికాస్ షీఈ్ మై వన్ అండ్ ఓన్లీ రా. అరే సరే ఇవన్నీ ఇడిచిపెట్టు, ఒక్కటి అడుగుతా చెప్పు, నేను ఇప్పుడు ఇక్కడ ఎంత బాధపడుతున్నా అక్కడ అమ్మాయి కూడా అంతే బాధపడుతుందంటావా? అంత ఈజీగా ఎలా వదిలేస్తుందిరా? కూర్చొని మాట్లాడుకునేడుతుండే. అరే ఒక రిలేషన్షిప్లో ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా ఉండాలనుకుంటే అది చాలా చిన్నగా కనిపిస్తుందిరా. ఇడిచిపెట్టాలని డిసైడ్ అయింది, వెళ్ళిపోయింది. రే బ్రేకప్ అయిందారా? నీకు ముందే చెప్పినారా ఆ పిల్ల గురించి ఏదో రోజు బాధపడతావని? విన్నావారా నా మాట? ఏ బరాబర్ బాధ అవుతుందిరా. పోయింది పర్సన పైసలు కాదు, ప్రేమించిన పిల్ల. అవుతుంది బాధ, అవుతుంది. ప్రేమిస్తా ఆ అమ్మాయిని కాదు, మా అమ్మ నాన్నని. ఆయన ఈ విషయంలో తనకు థ్యాంక్స్ చెప్పాలరా. అది తను చేయడం వల్లే నాకు మా అమ్మ నాన్న విలువేంటో తెలిసి వచ్చింది. ఇంకా నా లైఫ్లో ఎంత కష్టం వచ్చినా వాళ్ళని సంతోషంగా చూసుకుంటారా, వాళ్ళని సంతోషంగా చూసుకోవడానికే బతుకుతా. చింటూ తిందు రారా. వస్తున్నా అమ్మా. ఏం టిఫినే? ఇడ్లీ. నువ్వు కూడా తిందు దారా. ఏ రారా నువ్వు కూడా తిందువు. వద్దంటే నాకు కొంచెం కడుపు నొస్తుంది, నేను వెళ్తారా, బాయ్. నీ ఇష్టం పో. అమ్మా సారీ, ఎన్ని రోజులు నీ మీద దొర్లినా, తిండి తినకుండా ప్లేట్లో పడే చిల్లర కథలన్నీ పడ్డా, అయినా కూడా నన్ను మస్తు బేర్ చేసినావు. ఐ లవ్ యూ. నిన్ను ఏ రోజునే చక్కగా అర్థం చేసుకోలే కదా. నిజం చెప్పు, మస్తు బాధ పెట్టినా కదా. పిచ్చోడా, ప్రేమంటే ఎప్పుడు సంతోషమే ఉంటదారా? కొన్నిసార్లు కోపం, బాధ, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం ఇవన్నీ ఉంటాయిరా. అంతెందుకు మీ డాడీని నన్నే చూడు, ఎన్నిసార్లు కొట్లాడుకుంటాం. తర్వాత అనిపిస్తుంది అట్లా అనేది లేకుండే కదా అని మళ్ళా మాట్లాడుకుంటాం. నువ్వు మా కొడుకువురా, మా మీద దొర్లినంత మాత్రాన ప్రేమ తక్కువైపోతుందా? ఇవన్నీ మీ మనసులల్లా పెట్టుకుంటారు, మేమైతే ఇట్లా దులిపేసుకుంటాం. చాలే. ఎందుకు నానా, తిను. కడుపు నిండిపోయింది. అరే ఏమైంది దీనికి? ఏమే ఇంతకీ వాడెక్కడ? లోపలనే ఉన్నాడాడు. ఆఫీస్కి పోయేస్తామన్నా. సరే సరేనా? తొందర చెప్పవే, టైం అవుతుంది. వచ్చేటప్పుడు కూరగాయలు పట్టుకరా, ఇంకేమైనా యాదొస్తే పట్టుకరా. రే చింటూ, ఆఫీస్ టైం అవుతుందిరా. నీ దోస్తు గారిని బట్టి నిదేరింది కదా, పోయేతో నన్ను దింపేసి పోరాదరా. అరే ఏం డాడీ, ఆఫీస్ లేట్ అయితే పొద్దున్నే లేచి జల్దీ రెడీ అయిపోవాలి, నా పనులు నాకుంటాయి. రే 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 జర ఇడిచిపెట్టి రాదురా. దానన్న నేను డ్రాప్ చేసేస్తా, దారిలోనే కదా.
మూర్తి గారు సార్ అన్ని క్లాసులు కరెక్ట్గా అవుతున్నాయి కదా? బాగా అవుతున్నాయి సార్. మీకు తెలుసు కదా మన కాలేజ్ సార్. అసలే స్ట్రిక్ట్. అవును సార్. సారీ సార్. చింటూ, వాట్ ఈస్ దిస్? సార్ నేను తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తున్నా, అల్లరి పనులు చేసినా ఐఎమ్ సారీ సార్. చింటూ, ఇవన్నీ మాకు అలవాటే. అయినా పిల్లలంటే అల్లరి చేయాలి, మేము మిమ్మల్ని మందలించాలి. ఈ వయసులో మేము అల్లరి చేస్తే బాగుండదు కదా. అస్సలు బాగోదు సార్. మూర్తి గారు, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ కెరియర్. చింటూ, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ సార్. ఏంటి మూర్తి గారు, వీడిలా మారిపోయాడు? చింటూలో మార్పు వచ్చింది, నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మూర్తి గారు, స్టూడెంట్స్ అండి గోడ దూకి పారిపోతారు. అరే అసలు పోరీల సైడ్ పోవద్దు, పైసల సైడ్ పోవాలి. పైసల సైడ్ పోయినామనుకో పోరి ప్రేమ ఇజ్జత్ అన్నీ ఇడికే వస్తాయిరా. చెప్పడం ఈజీయే భయ్యా, చేయడమే కష్టం. కష్టం ఎందుకు? నీకోసం నువ్వు పని చేసుకుంటే కష్టం ఎందుకు ఉంటుంది? అరే ఎన్ని పార్ట్ టైం జాబులు లేవు భయ్యా. ఖాళీగా ఉన్న టైంలో పార్ట్ టైం చేయాలి, పైసలు కమాయించాలి. హేమ్రా తెలియదా వీళ్ళకి? మళ్ళా మనకు చెప్తారు ముచ్చట్లు. థ్యాంక్స్ భయ్యా, మస్త్ ఐడియా ఇచ్చినావు. ఏదో పర్షాలు ఉన్నట్టున్నాడు పోరాడు. అన్న ఐడియాలు ఇచ్చి ఇడి వరకు వచ్చినాం మనం. కష్టం ఎందుకు? నీకోసం నువ్వు పని చేసుకుంటే కష్టం ఎందుకు ఉంటుంది? అరే ఎన్ని పార్ట్ టైం జాబులు లేవు భయ్యా. ఖాళీగా ఉన్న టైంలో పార్ట్ టైం చేయాలి, పైసలు కమాయించాలి. తలచినదామది తన కాలంగా తెగబడి రానిది మమకారంగా నడిపినదా విధి నిన్నెప్పుడో మలచినదామది ఒక సాయంగా నా దారినెప్పుడో తలదన్నేలా ఆ బాధ ఇప్పుడే నన్ను కమ్మేరా. ఏంట్రా సప్లై చేయమంటే ఎందుకు లేట్ చేస్తున్నారు? అన్నా, కస్టమర్లు వాటర్ ఇయ్యవా? గొడవ పెడుతున్నారు, సరిగ్గా సప్లై చేయట్లేదని. ఇలా సప్లై చేయకపోతే ఎలాగా? కస్టమర్ లేకపోతే మనం బిజినెస్ జరగదా? కస్టమర్లు చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. సరిగా మీరు డెలివరీ చేయాలి కదా, చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఇలా చేస్తే ఎలాగా? మన బిజినెస్ ఎలా డెవలప్ అవుతుంది ఇలా చేస్తే? అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? అర్థం చేసుకోండి. త్వరగా డెలివరీ చేయండి, లేకపోతే చాలా ప్రాబ్లం సార్, ఫేస్ చేయాల్సి వస్తుంది మనం. అది వాటర్ క్యాన్ సప్లై అన్నారు కదా. అవును, నేను చేస్తా. ఎంత ఇస్తారు? క్యాన్కి 50 రూపాయలు. రోజుకి 10 నుంచి 15 క్యాన్లు వెయ్యాలి. అంటే 50 రూపాయలు రోజుకి 50 అంటే అప్ప అయిపోతుంది. అంకిల్ నేను చేస్తా. రేపటి నుంచి వచ్చేసేయండి, మీరు పనికి తీసుకుంటా. ఓకే అంకిల్. చింటూ, తర్వాత చదువుకుందు గాని ముందు అన్నం తిందు నడువురా. అమ్మా, తింటాలే అమ్మా. వచ్చే నెల ఎగ్జామ్స్ ఉన్నాయే, క్యాంపస్ ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి కాలేజ్లో. ఈసారి ఏదో ఒకటి చేసి మంచిగా అది ఉద్యోగం తెచ్చుకోవాలి. సరేగాని ఏందిరా ఈ మధ్యన రోజు బయటికి పోతున్నావు? ఏం సంగతి? అది చెప్పినా కదనే,
వచ్చే నెల ఎగ్జామ్స్ ఉన్నాయని కాలేజ్లో ఎక్స్ట్రా క్లాసెస్, అందుకే తొందర పోయి లేట్ వస్తున్నా. సరే ఒక మాట చెప్పు. చెప్పే. సడన్గా ఏందిరా ఈ మార్పు? మార్పేం లేదే, నేను అప్పుడెట్లున్నా ఇప్పుడు అట్లానే ఉన్నా. అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి. నేను మీ అమ్మన్రా, అన్నీ తెలుస్తాయి నాకు. ఎందుకిట్లా మారినావో చెప్పు. ప్రతిమాలానుగా కరిగే మంచుగా దరి చేరాలిగా నిన్ను చివరంచుగా తను నా కదలుగా కదిలా కనులా కడలిలో కదగా మిగిలా. అన్నా స్విగ్గీ. థ్యాంక్ యూ అన్నా. అరే చింటూ, నువ్వేంట్రా ఈడ? శ్యామన్నా. అరే నువ్వు ఇది ఎందుకు చేస్తున్నావో నాకు తెలియదురా. మీకు స్టూడెంట్స్కి ఇది ఎంత ఇంపార్టెంట్ టైమో తెలుసారా? చదువు పైన ఫోకస్ చేయాలా, ఎగ్జామ్స్ పైన ఫోకస్ చేయాలా, అది వదిలేసి ఇవన్నీ ఎందుకురా? చదువుతానా, చాలా మంచిగా చదువుకుంటా, కానీ దొంగతనం చేసిన బాధ గుర్తొస్తూనే ఉందన్న. అది తీర్చి మంచిగా చదువుకుంటా. అరే అవన్నీ ఎప్పుడైనా చేసుకోవచ్చురా. అసలు నువ్వు ఈ టైంలో దేనిపైన ఫోకస్ చేయాలో తెలుసా? గోల్డెన్ టైం రా ఇది నీకు. కెరియర్ పైన ఫోకస్ చేయాలా, క్యాంపస్ ప్లేస్మెంట్స్ పైన ఫోకస్ చేయాలా, అది వదిలేసి ఇవన్నీ చేసుకుంటా ఏం బాగుపడదామనరా. సరే స్కానరీ. అన్నా ఎన్ని పైసలు పంపించినవేందన్నా? నేను ఈ ఏజ్ దాటి వచ్చినండిరా. ఫస్ట్ పోయి అప్పు తీర్చేసి చదువు పైన ఫోకస్ పెట్టు. క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ కొట్టాలా. జాబ్ వచ్చినాక ఫస్ట్ సాలరీలో ఎద్దులే తిరిగి, ఏం కంగారు లేదు. థ్యాంక్స్ అన్నా. ఓకే. ఏముడుతున్నావు ఇయ్యాలా? అవును, యాడికి పోయినాడు? ఏమో ఎడిగిపోయిండు. పొద్దు నుంచి కనిపిస్తలేడు. ఎన్ని పనులుంటాయి ఆయనకి ఊరి మీద? అవును మరి, ఊర్లో ఉన్న పనులన్నీ వీడే చేయాలన్నాయ. అన్నా నమస్తే అన్నా. నమస్తే అమ్మా. అన్న నమస్తే అన్న. అన్న వారం దినాల డబ్బులు ఇచ్చేస్తాన్నా. నువ్వు కట్టక్కలొద్దయ్యా. దేనికన్నా? మొత్తం వడ్డీతో సుద్దా వసూలు చేసి రండి. ఉంటా. ఏంటబ్బాయి నువ్వు వచ్చావు, మీ నాన్న రాలేదే? రాలేదన్నా, నేనే వచ్చిన. అదే అప్పు. అప్పా మళ్ళీ ఇయ్యా. మాకొద్దులే కూడా అన్న, తీసుకున్న అప్పే క్లియర్ చేయనీకి వచ్చిన. మీ నెంబర్ చెప్పండి అన్న. 90102666. పంపించా చూసుకోండి. వచ్చిందబ్బాయి. అన్నా ఒక్కటన్నా, మావి మధ్యతరగతి కుటుంబాలన్నా. నెలాఖరు వస్తుందంటే అప్పట్లా క్లియర్ చేయాలని టెన్షన్ పడతాం. మితితేటి దగ్గర పడితే భయపడతాం. మీలాంటి వాళ్ళు వచ్చి ఇజ్జత్ తీస్తారేమో అని టెన్షన్ పడతాం. మీరన్న మాటల వల్ల ఒక తండ్రి తన కొడుకు మీద పెట్టుకున్న నమ్మకం కోల్పోయాడు అన్న. అదే నీ కొడుకుని ఎలా పెంచావో చూసుకో, వాడే దొంగతనం చేసి ఉంటారని అన్నారంట కదా. ఇప్పుడు ఆ పెంపకం మీ అప్పు తీర్చేలా చేసిందన్న. పైసలు లేకపోతే అడగండి అన్న, తప్పులేదు, కానీ పాయింట్అవుట్ చేసి చూపియద్దు. ఉంటా అన్న. టైంకి అప్పిచ్చి హెల్ప్ చేశారు, థ్యాంక్ యూ.
నేను అన్న మాటలు మనసులో ఏం పెట్టుకోకయ్యా, సారీ చెప్దామని వచ్చాను. అమ్మ నీకు కూడా. పర్వాలేదన్నా. ఏమయ్యా, ఏం కొడుకుని కన్నావయ్యా? నీ కొడుకు చక్రం తిప్పుతాడు. సాగిపోవాలిగా ఇంకెవరికి చోటు లేదు తను నా కలలుగా కదిలా కనులా కడలిలో కథగా మిగిలా చింటివాడు ఎగ్జామ్స్ అన్నీ పాస్ అయిపోయినా ఆంటీ. క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ కూడా వచ్చింది. నెక్స్ట్ మంత్ ట్రైనింగ్. నిజంగా ఆంటీ. Yo, coming like a volcano. You got it like a match down. Yo, coming like a volcano. Yo, coming like a volcano. You got it like a match down. హాయ్ బ్రో. హాయ్. ఏ మాట కా మాట మన ఆఫీస్లో అమ్మాయిలు బాగున్నారు కదా? ఏంటి బ్రో ఏదో కోల్పోయినట్టు కూర్చున్నావు? జాబ్ నచ్చలేదా ఏంటి? నాకు నచ్చలేదనుకో. అలా ఏం లేదు బ్రో, జాబ్ చాలా నచ్చింది. ఇంకా కోల్పోవడం అంటావా? నా లైఫ్లో నాకున్న ఈగో వల్ల చాలా కోల్పోయా. ఓ పాయింట్లో రియలైజ్ అయ్యా, నా ఈగో నా దగ్గర నుంచి దూరం అయితే నాకు కావాల్సిన నాకు దగ్గర అవుతాయని. ఆల్మోస్ట్ అన్నీ దగ్గర అయ్యాయి బ్రో, నేను ప్రేమించిన అమ్మాయి తప్ప. పర్లేదు బ్రో, నీ ట్రూ లవ్ అయితే ఏ రోజుకైనా అమ్మాయి తిరిగి వస్తుంది, ఏం భయపడకు. ఈ మేనేజర్లంతా ఇంత ఇస్తామానం ఏం పని ఉండదు. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఫోన్లో ఆర్డర్ పెడతాను. ఎవడే నాకు ఆర్డర్ వేసేది? నా మనవడే నాకు ఆర్డర్ వేయలేదు. వాడికి పుట్టిందని నువ్వు నాకు ఆర్డర్ వేస్తావా?
అయ్యో బామ్మ, నీకు ఆర్డర్ వేయట్లేదు. మనం ఫోన్లో ఆర్డర్ చేస్తే ఫుడ్ ఇంటికే వస్తుంది. ఇలాంటివి కూడా వచ్చాయా? టౌన్ లో ఎవరు వండుకోరా?